బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో ఎలక్షన్స్ ఫీవర్ ఏ స్థాయిలో చేరుకుందో మనం చూస్తాం. ముఖ్యంగా ఇప్పుడు బదిలీల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతోందా అంటే అవుననే చర్చ జోరందుకుంది. రేపు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై బదిలీ వేటు పడబోతోందా అంటే అవుననే చర్చ జోరందుకుంది. ఇప్పటికే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటు వేసింది ఎలక్షన్ కమిషన్. సీఎస్ జవహర్ రెడ్డి తీరుపైన ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో సీఎస్ తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈసీ ఆదేశాలను కూడా అమలు చేయడం లేదంటూ ఫిర్యాదులు వెళ్లాయి. రేపు సీఎస్ జవహర్ రెడ్డిని కూడా బదిలీ చేసే అవకాశం ఉంది. డీజీపీ బదిలీపైన ఆర్టీవీ ముందే చెప్పింది. నెల క్రితమే డీజీపీ బదిలీపై ఆర్టీవీ కథనాన్ని వెలువరించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ సీఎస్ పైన కూడా బదిలీ వేటు పడబోతోందా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. రైట్, డీజీపీ బదిలీ రంగం సిద్ధం అంటూ నెల రోజుల క్రితమే మేము ఆ కథనాన్ని మీకు చూపించాం. ఇప్పుడు ఆ కథనానికి సంబంధించి ఒక్కసారి విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అదే మాట నిజమైంది. ఏపీ డీజీపీని బదిలీ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల క్రితమే ఆర్టీవీ మీకు చెప్పింది. ఇప్పుడు అదే మాట నిజమైంది. నిజమైన మాటకు సంబంధించి విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవబోతోందా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. రేపు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై బదిలీ వేటు పడబోతోందా అంటే అవుననే చర్చ జోరందుకుంది. ఇప్పటికే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటు పడింది. సీఎస్ జవహర్ రెడ్డి తీరుపైన ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో సీఎస్ తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈసీ ఆదేశాలను కూడా అమలు చేయడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక రేపు సీఎస్ జవహర్ రెడ్డిని కూడా బదిలీ చేసే ఛాన్స్ ఉంది అనే మాట వినిపిస్తోంది. డీజీపీ బదిలీపైన ఆర్టీవీ ముందే చెప్పింది. నెల క్రితమే డీజీపీ బదిలీపై ఆర్టీవీ కథనాన్ని చూపించింది. అయితే ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి. ఇటు సీఎస్ని కూడా బదిలీ చేయబోతున్నారా అంటే అవుననే ప్రచారం జోరందుకు నేపథ్యంలో అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ ఫోన్ ఇన్లో. రామారావు, ఏపీ సీఎస్ బదిలీకి సంబంధించి చర్చ జోరందుకుంది. ఏపీ సీఎస్ను ఎందుకు బదిలీ చేసే అవకాశం ఉంది? సచిన్, ఏదైతే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పూర్తి స్థాయిలో వేడెక్కింది, పీక్ స్టేజ్కి చేరినటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మరింత హిట్ ని పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీని బదిలీ చేస్తారంటూ ఆర్టీవీ నెల రోజుల క్రితమే చెప్పింది. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసినట్లయితే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పి పూర్తి స్థాయిలో టీడీపీ ఆరోపణలు చేసింది. సో ఈ ఆరోపణల నేపథ్యంలో అప్పుడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఖచ్చితంగా బదిలీ వేటు పడే అవకాశం ఉందని ఆర్టీవీ నెల రోజుల క్రితం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు అదే నిజమైంది. ఏదైతే టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, అలాగే ఈసీ నిర్ణయం తీసుకొని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పడం, నెక్స్ట్ ఫర్దర్ గా ఎవరిని డీజీపీ చేయాలనే దాని మీద రేపు 11 ముగ్గురు పేర్లతో కూడిన లిస్టు కూడా పంపించమని చెప్పడం జరిగింది. సో ఆర్టీవీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీపై ముందే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం మేరకు సీఎస్ జవహర్ రెడ్డిని కూడా బదిలీ వేటు వేసే అవకాశం ఉందని మనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమాచారం. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ ఫిర్యాదు చేశారు, కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అలాగనే సీఎస్ జవహర్ రెడ్డిపై కూడా టీడీపీ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే టీడీపీ ఫిర్యాదులు కావచ్చు, అలాగనే ఈసీ ఆదేశాలు అమలు చేయలేకపోవటం కావచ్చు. సో ఈ రెండింటి నేపథ్యంలో జవహర్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని మనకున్నటువంటి సమాచారం. ప్రధానంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల వ్యవహారంలో ఏదైతే ఆ గతంలో పెన్షన్ల వాలంటీర్లను పెన్షన్లకు పంపిణీకి దూరంగా ఉంచాలని టీడీపీ కోరింది. దానికి సంబంధించి ఈసీ కూడా ఒక డెసిషన్ తీసుకుంది. అయితే ఆ సమయంలో పెన్షన్ల పంపిణీలో చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అప్పుడు సచివాలయ సిబ్బంది కావచ్చు, మిగతా వాళ్ళతో పంపిణీ చేయాలని చెప్పినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కూడా మొన్న వారం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా 1వ తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈసీ ఆదేశాలు క్లియర్ గా ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా
సిఎస్ జవహర్ రెడ్డి సరిగా స్పందించలేదు, పెన్షన్ల పంపిణీలో తీవ్ర అలసత్వంగా వ్యవహరించారని చెప్పి ఆ ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై టీడీపీ కూడా ఈసీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే చూసుకున్నట్లయితే పెన్షన్ల కోసం వచ్చి వృద్ధులు సరిపోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి టీడీపీ కారణమైన వైసీపీ కారణమైన టీడీపీ కూడా ఒకరిపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. వ్యవస్థను సక్రమంగా ఉపయోగించుకోవటం లేదు, వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా సక్రమంగా ఉపయోగించుకోకుండా పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి లేట్ ఏదైతే ఉందో దానిమే వైసీపీ మీద ఏదైతే టీడీపీ మీద తోచేందుకు వైసీపీ కావాలని ప్రయత్నిస్తుందని ఒక టీడీపీ వాళ్ళు, అలాగనే వాళ్ళు కావాలనే చేశారు, పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేస్తావు, అయితే పంపిణీ చేయకుండా టీడీపీ వాలంటీర్ వ్యవస్థను అడ్డుకుందని చెప్పి వైసీపీ సో ఇలాగ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పెన్షన్ల పంపిణీ వల్ల అయితే మాత్రం ఇబ్బంది పడ్డారు. దీనికి ఈసీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా క్లియర్ గా అమలు చేయలేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయని కూడా ఈసీ భావించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే దీనికి సంబంధించి టీడీపీ కూడా ఫిర్యాదు చేసింది. సో ఈ ఫిర్యాదు ఆధారంగా ఖచ్చితంగా, ఎందుకంటే ఈసీ టీడీపీ ఫిర్యాదు చేయటం ఒక ఎత్తు అయితే ఈసీ ఆదేశాలు అమలు చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. సో ఈసీ ఆదేశాలు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఈసీ ఆదేశాలు పాటించకపోవడం అనే దాని మీద అయితే మాత్రం ఈసీ సీరియస్ గా తీసుకున్నట్టు మనకున్నటువంటి సమాచారం. సో ఈ రోజు ఏదైతే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడదో ఖచ్చితంగా సిఎస్ జవహర్ రెడ్డిపై కూడా రేపు బదిలీ వేటు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉందని మనకున్నటువంటి సమాచారం సచిన్. అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి రేపు అయితే మాత్రం ఏం జరుగుతుంది, సిఎస్ జవహర్ రెడ్డిపై ఖచ్చితంగా వేటు పడుతుందా లేదా అనేది కానీ రామారావు, ఎందుకంటే రేపు డీజీపీకి సంబంధించి, ఎందుకంటే ముగ్గురు పేర్లు నా లిస్ట్ పంపించారని చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి రేపు 11 గంటలకల్లా పంపించమని పక్క ఎలక్షన్ కమిషన్ చెప్తున్న నేపథ్యంలో రేపు బదిలీ వేటు పడే అవకాశం ఉందా? అటువంటి చర్చ జరుగుతోందా, లేకపోతే 2-3 రోజుల్లో ఈ బదిలీకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే ఎన్నికల సంఘానికి వచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, ఈసీ ఆదేశాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో సక్రమంగా అమలు చేస్తున్నారా? ఎన్నికలు కూడా ఉన్న సమయంలో ఈసీ ఆదేశాలని ఖచ్చితంగా పాటించాలి. అయితే ఇక్కడ పాటిస్తున్నారా లేదా అనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుంది. సో అలాగ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఫిర్యాదులు చాలా వస్తాయి, టీవీజీలు కావచ్చు, జనరల్ గా పార్టీలు ఫిర్యాదు చేయడం కావచ్చు, చాలా వస్తాయి. సో ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా వాళ్ళు మానిటర్ చేసి అన్నింటిలో నిజమైన ఏమన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. సో ఇలాగనే ఏదైతే టీడీపీ ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు ఒక పాలసీ ప్రవేశపెట్టారు, ఏదైతే వాలంటీర్లని ఏదైతే పంపిణీకి దూరంగా ఉంచేసి సచివాలయ సిబ్బంది వీళ్ళతో పంపిణీ చేయమని చెప్పారు, ఇబ్బంది లేకుండా ఉండాలి, అలాగనే వృద్ధులకు ఇళ్లకెళ్ళి పంపిణీ చేయాలి. సో ఇలాగ కొన్ని నామ్స్ కూడా పెట్టడం జరిగింది. అయితే వాటికి సంబంధించి అయితే ఇబ్బందులు ఎదురయ్యాయి, ఈసీ ఆదేశాలను పాటించలేదనేది టీడీపీ చేసినటువంటి ఫిర్యాదు. సో ఒక ఏదైతే ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ఆ ఉత్తర్వులను పాటించాల్సిన అవసరం అధికారులకు ఉంది. అన్నిట్లో ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలు అయితే మాత్రం ఖచ్చితంగా పాటించాలి. సో ఇప్పుడు పాటించలేదు కాబట్టి ఈసీపై ఏదైతే సిఎస్ పై వేటు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉందని మనకున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేయడంతో పాటు ఆధారాలు కూడా అందించింది. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి సిఎస్ వ్యవహార శైలిపై అన్నిటిపై కూడా పూర్తి స్థాయి ఆధారాలతో టీడీపీ ఫిర్యాదు చేశారు. సో ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు డీజీపీపై బదిలీ వేటు ఎలాగ పడ్డదో ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని అదే జరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉందని మనకున్నటువంటి సమాచారం సచిన్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. రేపు ఏపీ సిఎస్ జవహర్ రెడ్డిపై బదిలీ వేటు పడబోతోందా అంటే అవుననే చర్చ జోరందుకుంది. అయితే ఇప్పటికే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటు వేసింది ఎలక్షన్ కమిషన్. సిఎస్ జవహర్ రెడ్డి తీరుపైన కూడా ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో సిఎస్ తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈసీ ఆదేశాలను కూడా అమలు చేయడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే రేపు సిఎస్ జవహర్ రెడ్డిని కూడా బదిలీ చేసే ఛాన్స్ ఉందా అంటే కనుక అవుననే చర్చ జోరందుకుంది. డీజీపీ బదిలీ పైన ఆర్టీవీ ముందే చెప్పింది. దానికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. నెల రోజుల క్రితమే డీజీపీ బదిలీకి రంగం సిద్ధం అంటూ కూడా మేము కథనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేశాం. అండ్ ఈ రోజు కనుక మీరు చూస్తే కొద్దిసేపటి క్రితమే ఏపీ డీజీపీ బదిలీ జరిగింది. ఏపీ డీజీపీని బదిలీ చేయాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేస్తుంది. రేపు ఉదయం 11 గంటలకల్లా ముగ్గురి పేర్లతో లిస్ట్ని పంపించాలంటూ కూడా సిఎస్కు ఆదేశాలను జారీ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి పైన కూడా బదిలీ వేటు పడబోతోందా? వేచి చూద్దాం.